హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జీనార్ డయోడ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందో అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్దాం. జీనార్ డయోడ్ కూడా సెమీ కండక్టర్ డివైసే. దీని యొక్క సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. మామూలుగా జీనార్ డయోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము సర్క్యూట్స్లో. ఇది నార్మల్ డయోడ్ ఏం చేస్తుంది, కరెంటుని వన్ డైరెక్షన్లోనే అంటే యానోడ్ టు క్యాథోడ్కే అలో చేస్తుంది. బట్ జీనార్ డయోడ్ ఏమవుతుంది, క్యాథోడ్ టు ఆనోడ్ కూడా కరెంటుని ఫ్లో చేస్తుంది. సో ఇది బోత్ డైరెక్షన్లో వోల్టేజ్ని కరెంటుని అలోస్ చేస్తుంది అనమాట. సో ఇది రివర్స్ బయాసింగ్లో పనిచేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు విజెడ్ వోల్టేజ్ని ఇది డ్రాప్ చేస్తుంది. సో ఇప్పుడు జీనార్ డయోడ్ బోత్ డైరెక్షన్లో కరెంట్ని ఏ విధంగా అలో చేస్తుందో తెలుసుకుందాం. వర్కింగ్ ఆఫ్ జీనార్ డయోడ్. ఇక్కడ రెండు డయాగ్రామ్స్ ఉన్నవి. ఈ రెండు డయాగ్రామ్స్లోనూ కాంపోనెంట్స్ సిరీస్లోనే కనెక్ట్ చేయబడ్డవి. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో వచ్చేసి జీనార్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసాము. రెండో డయాగ్రామ్లో వచ్చేసి జీనార్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసాము. ఈ జీనార్ డయోడ్ యొక్క విజెడ్ వోల్టేజీ 5 వోల్ట్స్. ఇక్కడ విజెడ్ అంటే జీనార్ వోల్టేజీ డ్రాప్ చేసే వోల్టేజ్ని మనము విజెడ్ వోల్టేజీ అంటాం. అదే నార్మల్ డయోడ్ అయితే 0.5 వోల్ట్స్ని డ్రాప్ చేస్తుంది. అదే జీనార్ డయోడ్ అయితే ఒక్కొక్క డయోడ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ వోల్టేజ్ ఉంటుంది అనమాట. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ విజెడ్ వోల్టేజ్ 5 వోల్ట్స్, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్ ఆ మ్యానుఫ్యాక్చర్స్ ఆ డయోడ్ని బట్టి అవి డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో చూద్దాం. ఫార్వర్డ్ బయాస్లో యాజ్ యూజువల్ డయోడ్ లానే పనిచేస్తుంది. అంటే ఇది 0.5 వోల్ట్స్ డ్రాప్ చేసి రిమైనింగ్ అవుట్పుట్ని ఇస్తుంది. మనం ఇన్పుట్లో 19 వోల్ట్స్ ఇచ్చాము. ఈ 19 వోల్ట్స్ అనేది ఈ రెసిస్టర్ గుండా పాస్ అయ్యి ఈ జీనార్ డయోడ్ యొక్క ఆనోడ్ టెర్మినల్కి వస్తుంది. ఆనోడ్ టెర్మినల్ వోల్టేజీ 19 వోల్ట్స్. క్యాథోడ్ దగ్గర 0 వోల్టేజ్ ఉంది. అయినా ఇది 0.5 విటి వోల్టేజ్ని డ్రాప్ చేసి 18.5 అవుట్పుట్ వోల్టేజ్ని ఇస్తుంది. సో జీనార్ డయోడ్ ఇక్కడ నార్మల్ డయోడ్ లానే పనిచేసింది ఇన్ ఫార్వర్డింగ్ బయాస్లో. ఇప్పుడు రెండో డయాగ్రామ్ వచ్చేసి, ఈ రెండో డయాగ్రామ్లో మనం ఇన్పుట్లో 19 వోల్ట్స్ ఇచ్చాము. ఈ 19 వోల్ట్ అనేది ఈ రెసిస్టర్ గుండా పాస్ అయ్యి ఈ జీనార్ డయోడ్ యొక్క క్యాథోడ్ టెర్మినల్ దగ్గరికి వచ్చింది. దీని యొక్క విజెడ్ వోల్టేజ్ ఎంత, 5 వోల్ట్స్. అప్పుడు ఈ డయోడ్ ఏం చేస్తుందంటే 5 వోల్ట్స్ని డ్రాప్ చేసి మనకి 14 వోల్ట్స్ని అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. సో రివర్స్ బయాస్లో ఇది విజెడ్ వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా జీనార్ డయోడ్ అనేది బోత్ డైరెక్షన్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ అలో చేస్తుంది, డిపెండింగ్ అపాన్ ది సర్క్యూట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఈ సర్క్యూట్లో జీనార్ డయోడ్ అనేది ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేయబడి ఉందన్నమాట ఈ రెసిస్టర్కి. అంటే జీనార్ డయోడ్ ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది. వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే వోల్టేజ్ రిమైన్స్ సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్. లోడ్లో తో సంబంధం లేకుండా కాన్స్టెంట్ అవుట్పుట్ ఇవ్వడాన్నే వోల్టేజ్ రెగ్యులేటర్ అంటారనమాట. సో ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ నేను 19 వోల్ట్స్ ఇచ్చాను. ఈ డయోడ్ యొక్క విజెడ్ వోల్టేజీ 19 వోల్ట్స్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లోడ్, అంటే ఈ సర్క్యూట్లో లోడ్తో సంబంధం లేకుండా ఇది కాన్స్టెంట్గా 19 వోల్ట్స్ అవుట్పుట్ని ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుందో చూద్దాము. నేను ఇన్పుట్లో 19 వోల్ట్స్ ఇచ్చాను. ఈ 19 వోల్ట్స్ అనేది ఈ రెసిస్టర్ గుండా పాస్ అయ్యి ఈ జీనార్ డయోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ జీనార్ డయోడ్ నుంచి మళ్ళీ అవుట్పుట్ సర్క్యూట్లోకి వస్తుంది. సో అవుట్పుట్లో లోడ్ పెరిగినా కానీ సరే ఇది జీనార్ డయోడ్ అనేది కాన్స్టెంట్ అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. దీనికి ఒక కండిషన్ ఉంది. ఇన్పుట్ వోల్టేజ్ మస్ట్ అండ్ షుడ్గా జీనార్ వోల్టేజ్కి ఈక్వల్ అయినా ఉండాలి లేదా ఎక్కువన్నా ఉండాలి. ఇన్ కేస్ ఈ 19 వోల్ట్స్ ప్లేస్లో నేను
20 వోల్ట్స్ ఇచ్చాను. 20 వోల్ట్స్ ఇచ్చినా కానీ ఈ ఎక్స్ట్రా వచ్చిన 1 వోల్ట్ని ఈ జీనార్ డయోడ్ డ్రాప్ చేసి ఫిక్స్డ్ 19 వోల్ట్స్ అవుట్పుట్నే ఇస్తుంది. అదే మనం 18 వోల్ట్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు జీనార్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా పనిచేయదు, 18 వోల్ట్సే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా జీనార్ డయోడ్స్ని ప్యారలల్లో వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఉపయోగిస్తాం. మా ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.